హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఆన్సబుల్ టూల్ పైన ఇంకా కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఓకేనా? లాస్ట్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ చూడండి, హౌ డూ యూ సెటప్ ఏ బేసిక్ ఆన్సిబుల్ ప్లేబుక్ టు ఇన్స్టాల్ ఏ ప్యాకేజ్ ఆన్ గ్రూప్ ఆఫ్ సర్వర్స్. అంటే ఒక మల్టిపుల్ సర్వర్స్లో ఒక ప్యాకేజ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తాం, సో దానికి ప్లేబుక్ అనేది ఏ విధంగా రాస్తాం అనేది అడుగుతున్నారు. ఓకేనా? సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, బట్ ఇక్కడ ఎగ్జాంపుల్కి జస్ట్ ఇక్కడ శాంపుల్ అయితే రాసాను. చూడండి, ఇక్కడ నేమ్ ఇచ్చేసి ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం గిట్ని ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇన్స్టాల్ గిట్ అని ఇచ్చాను. నెక్స్ట్ హోస్ట్, అంటే ఏ సర్వర్లో మీరు ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నారు, ఏ హోస్ట్లో ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నారు, సో ఆ హోస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఓకే. అండ్ నెక్స్ట్ బీకమ్, సూడో యాక్సెస్ అనేది ఎస్ అని ఇస్తున్నాం. ఎందుకంటే మనం ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి అంటే దానికి మనకి సూడో యాక్సెస్ అయితే ఉండాలి. ఓకేనా? సో అందుకే ఇలా ఇచ్చాం ఎస్ అని. నెక్స్ట్ టాస్క్, మన టాస్క్ ఏంటి, ఇక్కడ నేమ్ వచ్చేసి గిట్ని ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇన్స్టాల్ చేయాలి అంటే మనం ప్యాకేజ్ ఏం యూజ్ చేస్తాం, ఆన్సబుల్లో ఎం అనే ప్యాకేజ్ అయితే యూజ్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఇన్స్టాలేషన్ పర్పస్ ఎం ప్యాకేజ్ని యూజ్ చేస్తాం. సో అదే నేను ఇక్కడ రాసాను. నెక్స్ట్ ఏం ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాం, గిట్, స్టేట్ వచ్చేసి ప్రజెంట్. సో ఈ విధంగా రాసాం. సో ఇది బేసిక్ శాంపుల్ ప్లేబుక్ అని చెప్పొచ్చు. ఏదైనా ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే మనం ఈ విధంగా చేస్తాం. ఓకేనా? అండ్ మనకి ఆన్సబుల్లో కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి, అవి కూడా మీరు నేర్చుకోండి. మీరు లేటెస్ట్ డాక్యుమెంటేషన్ రిఫర్ చేస్తే దాంట్లో మీకు చాలా మాడ్యూల్స్ అయితే ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనం ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయడం, డిలీట్ చేయడం అండ్ లూప్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఈ ప్లేబుక్లో, సో అవన్నీ కూడా మనకి ఉంటాయి. మాడ్యూల్స్ అనేవి నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద కమాండ్ టు రన్ ఆన్సబుల్ ప్లేబుక్ అని అంటున్నాం. ఓకే, మనం ప్లేబుక్ రాసాం, సో దాన్ని ఏ విధంగా రన్ చేస్తాం, సో దానికి మనకి కమాండ్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసే ఉండాలి అది. సో కమాండ్ ఏంటి, ఇక్కడ రాస్తున్నాను, ఆన్సబుల్ -ప్లేబుక్ -i. ఓకే, ఆన్సబుల్ -ప్లేబుక్ -i ఇచ్చేసి ఇక్కడ ఇన్వెంటరీ ఫైల్ ఇవ్వాలి. ఇన్వెంటరీ ఫైల్ పాత్ ఇచ్చేసి ఇక్కడ ఆన్సబుల్ ప్లేబుక్ నేమ్ ఇచ్చేయండి ఇక్కడ. సో నేను ఇక్కడ ప్లేబుక్ నేమ్ వచ్చేసి ప్లేబుక్ 1 అని ఇచ్చేసి .yaml అని ఇస్తున్నాను. సో ఇది మనకి బేసిక్ కమాండ్ టు రన్ ది ప్లేబుక్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ ఆన్సబుల్ వాల్ట్ అని అంటున్నాం. ఈ ఆన్సబుల్లో ఆన్సబుల్ వాల్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఇది మనకి అంటే ఇట్ అలౌస్ టు ఎన్క్రిప్ట్ ద సెన్సిటివ్ డేటా. అంటే మనం ఒక సెన్సిటివ్ డేటాని హైడ్ చేయడానికి, ఎన్క్రిప్ట్ చేయడానికి మనం ఈ ఆన్సబుల్ వాల్ట్ అయితే యూజ్ చేస్తాం. దీనికి కూడా మనకు కొన్ని కమాండ్స్ అయితే ఉంటాయి, అవి నేర్చుకోండి. ఓకేనా? ఆన్సబుల్ వాల్ట్ ఎందుకు యూజ్ అవుతుంది ఇక్కడ, టు ఎన్క్రిప్ట్ ది to hide the data or encrypt the data. Okay, and next what are the handlers in Ansible and how they are used in playbook అని అంటున్నాం. సో మనం ప్లేబుక్లో హ్యాండ్లర్స్ యూజ్ చేస్తాం కదా, సో ఈ హ్యాండ్లర్స్ యూజ్ ఏంటి, అవి మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం ప్లేబుక్లో అనేది కూడా మనకి అడగొచ్చు ఇంటర్వ్యూలో. సో హ్యాండ్లర్స్ అనేవి మనకి ఒక టాస్క్ని ఇంకో టాస్క్కి మనం ట్రిగ్గర్ చేయడానికి ఈ హ్యాండ్లర్స్ అయితే యూజ్ చేస్తాం. ఓకేనా? ఇంకా మీకు డీటెయిల్గా కావాలి అనుకుంటే నేను ఈ క్వశ్చన్స్ పైన డాక్యుమెంటేషన్ కూడా ప్రిపేర్ చేసి కామెంట్ సెక్షన్లో యాడ్ చేస్తాను, మీరు అక్కడ రిఫర్ చేసుకోండి. అండ్ మీకు ఇంకో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మన పైథాన్ లైఫ్లో మనం డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇఫ్ ఇంట్రెస్టెడ్ అవుతే, నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, వీళ్ళని రీచ్ అవుతే వీళ్ళు మీకు డెమో అండ్ సిలబస్ ప్రొవైడ్ చేస్తారు. ఆర్ మనకి pythonlife.in వెబ్సైట్ ఉంటుంది, అక్కడైనా మీరు
లైక్ కోర్స్ యొక్క సిలబస్ అంతా చెక్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.